అరటి రైతు ఆక్రందన అరణ్య రోదనగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయాయి. అయినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న అరటి రైతును ఆదుకునేందుకు కనీస చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కేవలం మొక్కుబడి సమీక్షలు, కంటి తుడుపు చర్యలతో సరిపెడుతోంది చంద్రబాబు సర్కార్. మిరప, పొగాకు, మామిడి, ఉల్లి తరహాలోని అరటి రైతుల జీవితాలతోనూ బాబు సర్కార్ చెలగాటం ఆడుతోంది. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతుంటే వారిని ఆదుకునే దిశగా ఒక్క అడుగు ముందుకేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే 1,00,000 ఎకరాలకు పైగా సాగవుతోంది. పిలకల ద్వారా వచ్చే పంట జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. 2023-24లో టన్ను 30,000కు పైగా పలికింది. అలాంటిది చంద్రబాబు సర్కార్ అసమర్థ విధానాల వల్ల ప్రస్తుతం టన్ను 1,000 రూపాయలు పలకడం గగనమైపోయింది. సాధారణంగా మహారాష్ట్రలో ఏటా అక్టోబర్ కల్లా అరటి పంట కోతలు పూర్తయ్యేవి. నవంబర్ నుంచి ఢిల్లీ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్కు వచ్చేవారు. ఈసారి మహారాష్ట్రలో సాగు విస్తీర్ణం పెరగడం వలన కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి ఉత్తర భారతదేశానికి ఏపీతో పోలిస్తే రవాణా ఖర్చులు తక్కువ కావడంతో అక్కడి నుంచే కొనుగోలు చేసేందుకు ఢిల్లీ వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మన రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పిలక ద్వారా వచ్చే రెండో పంట కోతకొచ్చింది. ధరల పతనాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా అక్టోబర్ 2వ వారం వరకు కిలో 8 నుంచి 10 వరకు పలికిన ధర ఆ తర్వాత క్రమేపీ క్షీణించి రూపాయికి దిగజారింది. వైఎస్ జగన్ హయాంలో కరోనా విపత్తు వేళ కూడా ఇదే రీతిలో ధరలు పతనమవుతున్న సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని అరటి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని అండగా నిలిచింది. ఈ విధంగా దాదాపు 16,000 టన్నులకు పైగా అరటిని కొనుగోలు చేసి సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందజేసింది. ప్రస్తుతం కిలో రూపాయికి కొనేవాడు లేకపోవడంతో రైతులు అరటి తోటలను తమ చేతులతోనే నేల కూల్చేస్తుంటే సీఎం చంద్రబాబు కనీసం మానవత్వం చూపడం లేదు. కేవలం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి, ఢిల్లీ వ్యాపారులతో అనుసంధానం చేయండి అంటూ ఆదేశాలివ్వడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఢిల్లీ వ్యాపారులతో ట్రేడర్స్ మీట్ అంటూ హంగామా చేస్తున్నారు సీఎం చంద్రబాబు.